ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చెప్పండి. పాస్తా, క్యాప్సికమ్, ఉల్లిపాయలు, టమాటో, చికెన్ మసాలా కొంచెం టేస్ట్ కోసం, అండ్ ఉప్పు, కొంచెం పసుపు, జీలకర్ర, కారం, పాస్తా మసాలా, పోపు గింజలు, ఆయిల్, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర. ఓకే అండి, సో ఇంగ్రీడియంట్స్ చెప్పేసారు పాస్తా మసాలాకి ఏమేమి కావాలో. మరి మనం రెసిపీలోకి వెళ్ళిపోదామా, స్టార్ట్ చేద్దామా? షూర్. సో ఏం చేయాలి మనం? ఫస్ట్ పాన్ వేడి చేసి కొంచెం ఆయిల్ పోయాలి దాంట్లో. ఓకే, ఇది కొంచెం వేడయ్యాక ఆయిల్ని వేడి చేద్దాం. ఓకే ఓకే, ఆయిల్ పోసేద్దాం దీంట్లో. ఓకే, అది కొంచెం వేడైన తర్వాత పోపు గింజలు, సో ఇలా చెప్పండి, మీ హాబీస్ ఏంటండి? డాన్సింగ్. ట్రెడిషనల్ వెస్టర్న్ అండి? రెండు, ఇది అది అని ఉండదు, అన్నిట్లలో ఉంటాం. లైక్ సమ్ టైమ్స్ యాక్టింగ్ అండ్ ఆల్సో చేస్తుంటా. అండ్ నాకు యాక్చువల్గా నేను మోర్ ఇన్ఫ్లుయెన్సర్ అనమాట. సో దాంట్లో నేను యాంకరింగ్ చేస్తుంటా. అవునా, నైస్ అండి, ఆల్రౌండర్ అనమాట మీరు. యా, పచ్చిమిర్చి వేసాం దీంట్లో. దాంతో పాటు కొన్ని ఉల్లిపాయలు. ఇది కొంచెం దూరగా అయిపోయాక మనం ఇవి వేద్దాం. ఇది వేగినాయి, మనం కొంచెం ఇవి క్యాప్సికమ్ వేసుకుందాం. ఓకే, కొంచెం టమాటాలు వేద్దాం దీంట్లో. కూరగాయలు ఉడకపోయినా పెద్ద ప్రాబ్లం ఉండదండి, పచ్చి తింటే మంచిది హెల్త్కి. ఇట్స్ ట్రూ, ఆఫ్ కోర్స్. కొంచెం ఎక్కువ వేద్దాం, బెటర్గా అవుతుంది. కొంచెం కారం వేద్దాం. ఓకే, అండ్ కొంచెం ఉప్పు. ఓకే, అండ్ ఆల్సో వాటర్ పోయాలి దీంట్లో. ఓకే, ఈ వాటర్ కొంచెం వేడైపోయిన తర్వాత మసాలాలు వేసుకుందాం. మీ డైలీ షెడ్యూల్ అంటే మీరు ఇలాగే మంచి హెల్త్ రెసిపీస్ చేసుకుంటూ ఉంటారా ఇంట్లో కూడా? ఎస్ అండి, నా మార్నింగ్ లైక్ లేవగానే ఇలా ఏదో ఒకటి చేసేసుకొని తినేసుకొని దాని తర్వాత నాకు మీటింగ్స్ అవన్నీ స్టార్ట్ అయిపోతాయి. ఆ కొంచెం గ్యాప్లో అటు ఇటు లైక్ నేను చెప్పా కదా మోర్ ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పి, అక్కడ నేను లైవ్ చేస్తుంటా అండ్ వీడియోస్ చేస్తుంటా. అసలు గ్యాప్ లేకుండా ఏదో ఒక వర్క్ చేస్తూనే ఉంటా, అలా అనమాట. సో ఇది వేడైపోయినట్టుంది, మనం మసాలాలు వేసుకుందాం. ఓకే, ఇది పాస్తా మసాలా. దాంట్లో లైట్గా టేస్ట్ కోసం చికెన్ మసాలా వేస్తున్నా. ఓకే, ఇది అయిపోయిన తర్వాత పాస్తాను వేసి ఉడకబెడతాం. ఓకే. సో మీ ఫేవరెట్ డిష్ ఏంటి అవుట్ ఆఫ్ ఆల్ ది డిషెస్? ఫిష్ ఫ్రై. ఫిష్ ఫ్రై ఇష్టమా? నైస్ అండి, బాగా చేస్తారా? తింటా. సో ఇది వేడైపోయిందండి, మనం పాస్తా వేసేసి ఉడకబెడతాం. ఓకే, ఇది ఆల్రెడీ కొంచెం వేడి చేశాను. ఓకే, ఆల్మోస్ట్ ఇది కూడా అయిపోతుంది. అవునా? సో ఇది ఇలా వెట్గానే ఉంటుందండి ఐటమ్, లేకపోతే డ్రై ఐటమ్? అయితే లిటిల్ డ్రై చేసుకుంటే బాగా తినడానికి ఈజీ ఉంటుంది. మన ఇంట్రెస్ట్ అనమాట, అంతే. అంతేనా? సూపీ కావాలనుకుంటే సూపీ, డ్రై కావాలంటే డ్రై, ఏదైతే మన లోపలికి పోవాలి. సో మీరు ఎక్స్ప్లోర్ చేస్తుంటారా కొత్త కొత్త వంటకాలు కూడా? వంటకాలు ఎక్స్ప్లోర్ చేస్తుంటా, ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేస్తుంటా. అండ్ లైక్ నాకు ఒక ప్లేస్కి వెళ్ళిన ఒకసారి వన్స్ విజిట్ చేసిన ప్లేస్కి మళ్ళీ వెళ్ళాలనుకోండి, అలా అనమాట. సో లైక్ ఐ ఫీల్ లైక్ ఆల్ రౌండర్. గుడ్ అండి. ఇది రాదు అన్న ఫీల్ నాకు రావద్దు. అండ్ ఆల్సో ఎవరు ఈ అమ్మాయికి ఇది రాదా అన్న ఫీల్ ఎవరికి, ఐ మీన్ లైక్ పోక్ చేయడం ఇంట్రెస్ట్ ఉండదు. యా, అంటే ఎవరు పేరు పెట్టకూడదు, తయారు చేసుకోవాలని. ఎస్. యాక్చువల్లీ బేసిక్ గా మనం ఎంత ఏం చేసినా కూడా సరిపోదండి. అంటే ఈ రోజు ఇది రాదు, అది నేర్చుకుంటాం, రేపు ఇంకొకటి రాదు, అది నేర్చుకుంటాం, అలా దేనికి అంత ఉండదు లైఫ్ లో. మనమే బ్రేక్ పెట్టి మనమే ఫుల్ఫిల్డ్ గా హ్యాపీగా ఉండాలి మనకున్న దాంతో. ఇప్పుడు 100 కోట్లు సంపాదించినా రేపు పొద్దున 1000 కోట్లు సంపాదించాలనిపిస్తుంది. 1000 కోట్లు సంపాదిస్తే 10,000 కోట్లు, అసలు దేనికి లిమిట్ అనేది ఉండదు లైఫ్ లో. ఆల్మోస్ట్ ఇది అయిపోయింది. ఐ థింక్ మీరు హంగ్రీగా కూడా ఉన్నారని అర్థమవుతుంది. ఉన్నాను, హంగ్రీగా అయితే ఉన్నాను. మీరు సర్వ్ చేస్తే తింటాను.
మీకు సూపీగా ఇష్టమా లేకపోతే డ్రైగా ఇష్టమా? జనరల్ గా డ్రై ఐటమ్స్ బాగా నచ్చుతాయండి నాకు. ఓకే, ఈసారి మీరు సూపీ ట్రై చేయండి. ఆ నూడిల్స్ ఒక్కటే సూపీగా చేస్తే కొంచెం తింటా. పాస్తా కూడా చాలా అవునా? బాగుంటుంది. Okay. ట్రై చేయండి. మనం సూపీతో ట్రై చేద్దాం. ఓకే ఓకే, ఓకే చేసేస్తాను. ఓకే అండి. డిష్ అవుట్ చేసేస్తాను. యా షూర్ అండి. పాస్తా మసాలా రెడీ. ఓకే అండి. సో చూసారు కదండి, వేడివేడిగా పాస్తా మసాలా రెడీగా ఉంది. ఎలా ఉందో నేను టేస్ట్ చేసి మీకు చెప్తాను. బట్ దానికి ముందు మీరు ఒక్కసారి తయారీ విధానాన్ని చూడండి. పాస్తా మసాలా తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: పాస్తా, గరం మసాలా, పసుపు, పోపు దినుసులు, కారం, పాస్తా మసాలా, జీలకర్ర, టొమాటో, క్యాప్సికం, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉప్పు. పాస్తా మసాలా తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని నూనె వేసి వేడి చేసుకోవాలి. వేడెక్కిన నూనెలో జీలకర్ర, శనగపప్పు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, క్యాప్సికం, టొమాటోలు, పసుపు, కారం, ఉప్పు అలాగే కొన్ని నీళ్లు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత అందులో పాస్తా మసాలా అలాగే చికెన్ మసాలా వేసి కలుపుకోవాలి. అలా దాన్ని ఒక 5 నిమిషాల పాటు మరిగించాలి. తర్వాత అందులో పాస్తా వేసి బాగా ఉడికించాలి. అలా దాన్ని 5 నిమిషాల పాటు ఉడికించి ఒక సర్వింగ్ ప్లేట్ లో తీసుకోవాలి. అంతే, పాస్తా మసాలా రెడీ.